వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మాస్ గేమర్ని. నా యూట్యూబ్ ఛానల్ నా పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ పట్టించుకోకండి. నా పేరు మాస్ గేమర్. ఇంక లేట్ ఎందుకమ్మా, స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ప్రస్తుతానికి ఇంట్రో లేదనమాట, బట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అక్కడ కోడి గుడ్డు ఉంది. గుడ్డు షిట్ మ్యాన్. ఓకే గైస్, వుడ్ అయితే ఫస్ట్ మైన్ చేయాలి. ఇదైతే గేమ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. మనమైతే ప్రస్తుతానికి వుడ్ మైన్ చేస్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే వుడ్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి వస్తే మనకి ఓక్ ప్లాంక్స్ వస్తాయి. ఓక్ ప్లాంక్స్ నుండి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకొని స్టిక్స్తో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అయితే. ఓకే, ఒక పిక్కి ఇన్కేస్ స్వాడ్. ఓకే, మైనింగ్ టనల్ అయితే తయారు చేసుకుందాం. ఆల్రెడీ చీకటి వస్తుంది, మనకి దారుణమే. రాత్రి అవ్వతుంది గైస్. గోవింద గోవింద మన పని. నైస్, ఇక్కడ పెట్టాను. ఓకే గైస్, చీకటి అవుతుంది. మనకు వచ్చింది ఇంతసేపటికి ఒక కాబుల్ స్టోన్. ఏం పర్వాలేదు గైస్. అట్లీస్ట్ మన స్వాడ్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే దారుణంగా ఉండబోతుంది గైస్. అసలుకే నైట్ ఎడిగదని చేస్తారు. ప్రస్తుతానికి నైట్ విజన్ కొంచెం ఓకే, లేకుంటే బయట పెట్టేసుకుందాం. ఓకే, నేను వాడే మోటార్ గురించి అయితే తర్వాత మీకు చెప్తాను గైస్. అన్ని మోడ్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను, ఎందుకంటే మనం వాడే అన్నీ కాదు, చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు బయట నుండి లోపలికి రావనుకుంటున్నా. క్రీపర్ వస్తే బయట ఓవర్, గేమ్ ఓవర్. నేను పియాక్ చేసుకోకుండా అన్నీ చేసుకున్నా వచ్చేసరికి అది నాకు తెలివి, ఇంటెలిజెన్సీ. పిక్యాక్స్ సారీ చేసుకొని ఇష్టం పిక్ చేసుకోకుండా వచ్చేసారు. ఓకే ఓకే ఓకే, ఐరన్. ఫస్ట్ వీడియోలోనే ఐరన్ దొరికింది గైస్. ఐరన్ ఫస్ట్ వీడియోలో. అందుకే బొగ్గుని నమ్మినాడు బొగ్గవడే అంటారు. బొగ్గిని నమ్మినాడు బొగ్గవడే అంటారు పెద్దలు. అందుకే బొగ్గున్నమ్మా. కింద చూస్తే ఐరన్. ఒక షీల్డ్ బకెట్ చేసుకోవడం బెస్ట్. స్టార్టింగ్ గేమ్కి ఎప్పుడు బెస్ట్ అదే.
హెచ్పి తెల్లగా అయిపోయింది మనం వాడే మోడ్స్ చేయబట్టి. మళ్ళీ నార్మల్ మాడిపోద్ది లైటింగ్ నార్మల్లో పెట్టుకుంటే. కానీ గైస్ చూసేటోళ్ళు చూడకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సర్వర్ ఏం కాదు చేసిన వాళ్ళే యాడ్ ఆన్ అట్ట చెప్తాను అంతే. మీకు సపరేట్ వీడియోలు అర్థమవుతులే. బయట ఇంకా చీకటే ఉంది, చూద్దాం. ఐరన్ ఒకటేనా ఇంకేమన్నా దొరికిద్దాం. బొగ్గు ఇలా నేను నమ్ముకుంటే బొగ్గు అవ్వలేదు. ఈసారి కూడా చేయమనుకునే మైండ్ చెప్తాను. బొగ్గు నమ్మాలి గైస్, అప్పుడప్పుడు ఐరన్ ఇస్తుంది, కాపర్ కూడా ఇచ్చిద్ది. బెస్ట్ కాపర్ ఆర్మర్ చేస్తాను. ఓ షూట్, నా పింగ్ చక్కగా లేదు. పింగ్ చక్కగా ఉంచుకోకపోతే బాగోదు. నేను మైన్క్రాఫ్ట్ వీడియోసే కాదు గైస్, రోబ్లాక్స్ వీడియోస్ కూడా చేస్తాను. నాతో పాటు ఇంకా చాలా పెద్ద బ్యాచ్ ఏం లేదు, ఎంతో పెద్ద బ్యాచ్ కాకుండా ఏదో చిన్న 3-4 అంతే. అందరినీ స్లో పరిచయం చేస్తా. ఓకే, ఇప్పుడు వచ్చింది. అరే ఇది వాళ్ళు రాస్తారు కాదు రే, చెప్పానుగా బొగ్గు నమ్మితే బొగ్గరని. కాపర్ దొరికేసింది, ఇంకా ఏం లేని కాపర్ ఆర్మర్ వచ్చేసింది, కాపర్ టూల్స్తో సహా. ఓకే గైస్, కాపర్ ఆర్మర్ అయితే సెట్ మనకి. ఇప్పుడే ఫర్నిచర్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేసి 3 ఫర్నిచర్స్ సరిపోతే ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ని మైన్ చేసేసి ఇటు పక్కన ఉన్న వెళ్ళాలి కాబట్టి అటు పక్క పెట్టేద్దాం. ఇటు పక్కన ఉన్న పైన ఇట్ట పోవచ్చు, పైన ఒక బ్లాక్ మైన్ చేస్తే సెట్. ఓకే, ఇందులో ఐరన్ పెట్టేద్దాం. కొంచెం కోల్ అటు పక్కకి వెళ్ళిపోండి. బండి తగ్గించుకో. $15 ఐరన్కి 11 సరిపోద్దులే, ఎక్కువ కూడా కావచ్చు. ఓకే, ఇది నార్మల్ చీకటి ఉంది, చూసుకోవచ్చు బయట మీరు అనిపించిద్ది. ఇది ఎంత చీకటి ఉందో చూసుకోండి. ఓకే, పిక్కి మనం ఇంట్లో ఎంతసేపు మైండ్ చేయాలంటారు గైస్? పొద్దున దాకా ఇంత చేస్తాను అయితే. మాకెందుకురా గోలంతా, వచ్చిన పని చూడరే అనుకుంటున్నారులే. సరే ఆగండి. కాపర్ దొరికింది చూసారా? ఓకే, మన పికాక్స్ బ్రేక్ అవ్వడానికి వచ్చేసింది. డ్యూరబిలిటీ మహా అంటే ఎక్కువ బ్రేక్ చేయలేదు, 11 బాక్స్ మాత్రమే. 3 blocks, 2 blocks, 1 block అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. డ్యూరబిలిటీ 30
2 బ్లాక్స్ మాత్రమే మైన్ చేసిద్ది, కానీ పర్లేదు, మీకు సైడ్కి కనిపించింది గైస్. కాబట్టి మన దగ్గర ఉన్న ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఇలాంటివి ఆన్ చేసుకోవడం బెస్ట్. మనోడు ఏం చేస్తున్నాడు కనిపించింది, నడుపుతాను, లేకుండా మాయమైపోయాడు. అన్ని అడ్వాన్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉంది గైస్. అందులో నేను వాడే క్లయింట్ అన్నిటికన్నా బెస్ట్ క్లయింట్ ప్రస్తుతానికి. 2026 తెలియని వాడు బతుకున్నాడు. దీని మీద ఇంకా వీడియో చేస్తా తెలియని వాళ్ళ కోసం. బెడ్రాక్ క్లయింట్స్లో బేసిక్ క్లయింట్ పేజెస్. కాబట్టి లేట్ చేయకుండా పని అయిపోగొట్టాలి. దీని పని అయిపోతే ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు సార్. మిమ్మల్ని ఎంతసేపు ఈ బోరింగ్ మైనింగ్ చూసుకుంటూ కూర్చుంటారు. మీకు కూడా ఏదో ఒక ఫన్ కావాలి కదా, అంతే కదా. అగ్గో పైన మళ్ళీ మనోడు కనిపిస్తున్నాడు. ఓకే, బ్రైట్నెస్ తగ్గించుకోకటి. షిఫ్ట్ 7 అండ్ షిఫ్ట్ కేస్ మీకు కాదు. ఓకే, ఇప్పుడు అయిపోయింది. 8 ఐరన్, 15 ఇది. ఇప్పుడు మళ్ళీ తెల్లగా అయిపోద్ది లేదా? ఇప్పుడేమి బాగా తెల్లగా కళ్ళు పోతాయి అప్పుడప్పుడు. దాన్ని మైండ్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా. కాపర్ పికీ కన్నా ముందు ఆర్మర్ చేసేసుకుందాం గైస్. ఇది ఒక స్పీడ్ రన్ అన్నట్టే ఉంది. ఇప్పుడు పిక్కి స్వాడ్ ఇన్వెంటరీ ఓపెన్ చేసి మిలియనియర్స్ కింద డ్యూరబిలిటీ కూడా కనిపిస్తుంది. పర్లేదు, యావరేజ్ డ్యూరబిలిటీ. అరే ఇది సర్వర్ కాదురా, ప్రతిసారి ఇక్కడ మూలకు సర్వర్ అని చెప్తున్నాడు చూడండి గైస్. ఆల్ బికాజ్ ఆఫ్ మై క్లయింట్. షిఫ్ట్ అయ్యాడు మళ్ళీ మనోడు. మళ్ళీ చేతితో ప్రార్థన కదా పికప్ చేసింది. అంత దాకా వచ్చింది. అది పెట్టుకుందాం. ఓకే, 4 ఉంది, ఇంకా అయిపోవచ్చింది గైస్. మనం పైకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ పైకి ఎక్కిందా ఆగలేదు. అన్నీ చేసుకున్నాం, కానీ కొత్త వెపన్ మాత్రం చేసుకోలేదు. స్పియర్ బాబాయ్ గైస్. నేను చెప్పింది వినిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు, మరి చూడాలి. ఎడిటింగ్లోనే అర్థమైంది. వినిపించకపోతే ఏముంది, మొత్తం డబ్బింగ్ కొట్టమంట ఎడిటర్ని. అంతే, ఎడిటింగ్ చేతిలోనే ఉంటుంది. బట్ గైస్, ఇంత కష్టపడుతున్నందుకు ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చీకటి అయిపోయింది. బ్రైట్నెస్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మై బ్రైట్నెస్. తగ్గించుకో. పొద్దునైంది. వండర్ఫుల్ గైస్, మనం ఒక రోజు మొత్తం అందులోనే గడిపేసాం. మైన్స్లో పైకి గియర్ ఫుల్ స్టాక్ అయిపోయాం బ్రో. అంతే, జస్ట్ అన్నది ఒక ఊత పదంగా మారిపోయింది. దీనికి అదే మర్చిపోయా, అయినా నాకు ఉపయోగపడుతుంది. తీసేస్తలే అడాన్స్లో. అంతే, నాకు ఇంకేం వద్దు సార్. షీల్డ్తో మైనస్ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలే. ఓకే, ఇన్ని ఉన్నాయి. సరే, ఫుడ్ లేదు. షీప్స్ కూడా కనిపిస్తున్నాయి.
షూ నేను యాక్ట్ చేసుకొని ఉండాల్సింది ఇప్పుడు అనిపిస్తుంది. బెడ్ రాక్లో కన్నా జావా యాక్స్ చాలా బెటర్ అని. బెడ్ రాక్లో స్వాడ్ బెస్ట్, జావాలో యాక్సే బెస్ట్. నేను స్ప్రింట్ వాడకపోవడం మంచిది. హాయ్ టెక్నోబ్లేడ్, బాయ్ టెక్నోబ్లేడ్. ఓకే సారీ టెక్నోబ్లేడ్ ఫ్యాన్స్, సారీ మీ అందరి కోసం. సెల్యూట్. రియల్లీ సారీ. ఇంకోసారి ఈ వీడియో మొత్తంలో అని కాదు, నెక్స్ట్ వీడియో కాదు, ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను మళ్ళీ దాన్ని కొట్టాను. టెక్నోబ్లేడ్ తెలిసిన వారికి ప్లీజ్ లైక్ చేసుకోండి. ఓజీ తెలియని వాళ్ళకి అయినా లైక్ చేసుకోండి. బర్చ్ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సింది అవుతుంది. మీలో ఎంతమందికి బర్చ్ ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఇష్టమైన వుడ్ టైప్ పేరు కూడా చెప్పండి. నాకు అక్కడ పక్క వెళ్ళాలని లేదబ్బా. డార్క్ ఓక్ ట్రీస్ కనిపించాయి. స్ప్రూస్ ఇక్కడ వెళ్ళిపోతే అయిపోద్ది. నెక్స్ట్ టైం ల్యాగ్ కాకుండా ఏదో యాడ్ అన్న తెస్తారు గైస్. మోజింగ్ చేసిన తప్పేంటో తెలుసా గైస్? ఇక ఈ గ్రాస్ని బెడ్ రాక్లో వేయడం, జావా మోడ్ చేసుకున్నాం అంతే గైస్. కానీ ఈ గ్రాస్ని తేడం, అది లేకపోతే ఎంతమంది ప్రశాంతంగా ఉంటారు. ఫుడ్ అన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎట్టాగో మనం ఇక్కడ బతకం. ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని ఇల్లు కట్టుకోవడం. యాక్చువల్లీ మనకు 3 ఊళ్ళు కావాలి ఇంకా. నెక్స్ట్ టైం ఈ ల్యాగ్ కాదు గైస్. ఓకే ఎంతకన్నా ల్యాగ్ అస్సలు కానియకుండా చూసుకుంటా. ఓకే గైస్, అక్కడ షుగర్ కేన్ కనిపిస్తుంది, తీసుకొని ఇలా వెళ్ళిపోదాం. ఏదైనా కొత్త కనిపించిద్దేమో అని. ప్లస్ ఫుడ్ ఏరుకొని, లేకుంటే ఫుడ్ ఏరుకొని ఎక్కడైనా ఇల్లు కట్టేసుకుందాం గైస్. వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది, 13 minutes ఏమో అక్కడే గడిచిపోయింది మైనింగ్ దగ్గర. కాబట్టి తొందరగా చేసేయాలి, కానీ ఇంత ల్యాగ్లో కాదు. కేస్ కొంచెం స్మూత్ అయింది, మళ్ళీ ల్యాగ్ స్టార్ట్ అయింది. ల్యాగ్ స్టార్ట్ అవుతుంది కేస్. కాబట్టి ఏం చేయలేం మనం, ఆ ల్యాగ్తో కంటిన్యూ అయిపోవడం. నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంత ల్యాగ్ అస్సలు కావద్దు. కోరుకుంటూ ఇది ఇక్కడ గ్రాస్ మొత్తం పోయిందనుకో, ల్యాగ్ కూడా కాదు. ఇంతసేపు అండర్ గ్రౌండ్లో ఉన్నందుకు, గ్రాస్ బయట లేనందుకు ఈజీగా అనిపించింది. లేకుంటే రెండర్ డిస్టెన్స్ తగ్గించుకున్నాను. నెక్స్ట్ టైం ఫుల్ ఆప్టిమైజ్ చేసుకుంటా. మేబీ 4th 5th వీడియోకి అన్ని అడన్స్ రిలీజ్ చేస్తా గైస్. వండర్ఫుల్ ల్యాగ్ గైస్, ఫుల్ కంప్లీటెడ్ ల్యాగ్. ఓకే లావా నెదర్కి వెళ్ళిపోవచ్చు గైస్. వాటర్ బకెట్ కూడా కావాల్సిన ఐరన్ ఉంది. వెళ్దామా వద్దా? ఇంత తొందర నెదర్కి వెళ్తే ఏం లేదు, సావే మనకి. నెదర్కి ఇప్పుడు వెళ్తే సావే. అక్కడ బలం ఉంది గైస్, కనిపిస్తుందా? ఒక బ్రిడ్జ్ లెక్క, అక్కడ మధ్యలో మన ఇల్లు కట్టుకుందాం.
మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ మళ్ళీ ఇల్లు కట్టుకుందాం. ఓకే 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 కుదరా. మోజింగ్ గేమ్స్ ఫ్యూచర్ యాడ్ చేయమంటే ల్యాగ్ ఫ్యూచర్ యాడ్ చేశారు. నిజం చెప్తున్నా. బెడ్ రాక్లో మంచి ఫీచర్స్ యాడ్ చేసి బగ్స్ని ఫిక్స్ చేయమంటే ల్యాగ్ని ఫిక్స్ చేశాడు, ఫీచర్స్ యాడ్ చేయకుండా. ఓ షూట్ బ్రిడ్జ్ అనుకున్నా దేనికి వెళ్ళి చూసి అట్టే ఉంది. ఏముంది, మనమే దీన్ని బ్రిడ్జ్ లెక్క తయారు చేసేద్దాం. కానీ ఇప్పుడు కాదు, మన బేస్ కట్టుకోవడం ఇక్కడ ఎగ్జాక్ట్లీ హియర్. కేముంది, పెద్దకేమే అండి. ల్యాగ్ అయితే చంపెత్తుంది గైస్. ఓకే, వుడ్ కలెక్ట్ చేసేయాలి. ఇంకా వుడ్ కలెక్ట్ చేయాలంటే యాక్స్ కావాలి. నార్మల్ యాక్స్ కాదు, కాపర్ యాక్స్. కాపర్ దొరికిన కాపర్ వాడుకుని ఉంటాము. ఈ లాగ్స్ మొత్తం ఇంకా మనకి ఉపయోగపడవు కాబట్టి ఒక యాక్స్ తీసుకొని ఇప్పుడు మీకు యాక్స్ డ్యామేజ్ చూపిస్తానండి. బెడ్ రాక్ 4, జావా 9. ఓకే, ఫస్ట్ మనం కూల్ కావాలి, లేకుంటే చచ్చిపోయి ఇన్వెంటరీలో లూట్ మొత్తం పోయి మంచిగా లేదు. నిజం, చీకటి కూడా అవ్వతుంది, ఒక కూల్ ఉందేమో అంతే. ఇంకో షీప్ అటు సైడ్ కనిపిస్తుంది. ఎస్, మనం బెడ్ తయారు చేసుకోవచ్చు గైస్ చీకటి అవ్వే లోపల. ఓకే, ఒకటి చచ్చింది. ఇల్లాక అనవసరంగా మొత్తం ప్లాంక్స్ని ట్రైన్ చేశానని అర్థమైంది. సారీ ప్లాంక్స్, మిస్టర్ ప్లాంక్స్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఓ షూట్ షూట్ షూట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా. ఓకే, ఒక్క వుడ్ బాబాయ్ తొందరగా. ఓకే, వచ్చేయండి. తొందరగా. బెడ్ 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 బెడ్. ప్లేసు స్లీపు. అమ్మయ్యా, ఫస్ట్ స్లీప్ గైస్. బేస్ అయితే కట్టేటట్టు కుదరట్లేదని అర్థమైంది. వీడియో ఆల్రెడీ బోరింగ్ కూడా ఉంది. సరే గైస్, నెక్స్ట్ వీడియోలో బేస్ కడదాం, లేకుంటే ఆఫ్లైన్లో వర్క్ చేసేయడమే. ఇప్పటికీ ఈ వీడియోని ఇక్కడితోని ఎండ్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో కాకపోయినా ఆ వీడియో తర్వాత వీడియో కన్నా చేసేయాలి. ఒక్క నిమిషం గైస్, ఏడికి వస్తున్నా. పెద్ద ప్లానింగే. అయ్యో, నిజంగానే పెద్ద ప్లానింగ్ రా. ఇప్పుడు అనిపిస్తుంది పెద్ద ప్లానింగ్ అని. ఫస్ట్ ఫుడ్ తినకు గైస్, చాలా ఫుడ్ తక్కువ ఉంది అసలు. ఓకే, నైస్. హౌ టు డీల్ విత్ క్రీపర్స్ పార్ట్ 1. గో ఫ్రెండ్, కిక్, కమ్ బ్యాక్. గో ఫ్రెండ్, హిట్, కమ్ బ్యాక్. If your phone is not lagging, that means you will kill the player. If your phone is lagging, you can kill the creeper. వినిపించలేదు అనుకుంటా గైస్, మీకు వినిపించితే నేనేమన్నాను కామెంట్లో హ్యాష్ట్యాగ్ అని పెట్టండి, అంతకుమించి వద్దు. చూడండి గైస్, ఒక్క నిమిషం మీకు సెండ్ ఆఫ్ చెప్పడానికి ఇంతసేపు అక్కడ నిల్చుంది. ఇల్లాకి ఇటు పక్క వెనకాల తిప్పినప్పుడు మీరు కూడా చూసారు, కానీ ఇప్పుడు మాయమైపోయింది. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇప్పటికే లెంత్ ఈ వీడియో అయిపోయింది. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.